శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటో, వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, తులారాశి వారికి మధ్యాహ్నం 3:20 తర్వాత ఒక శుభవార్త అందుతుంది. అది ఎటువంటి శుభవార్తో, ఏ విధమైన ప్రతికూల అనుకూల అంశాలు ఈ రాశి వారికి ఉండబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఈ రాశి వ్యక్తులు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. పాత విషయాలను మర్చిపోకుండా కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయమైనా కూడా పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు వదులుకోరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత ఉంటుంది. అలాగే ఈ రాశి వ్యక్తులకు ఆవేశం ఎక్కువని చెప్పుకోవాలి. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. 2 లక్షణాల కారణంగా జీవితంలో అనేక సందర్భాల్లో వీరి ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. తమ బాధ గురించి కావచ్చు, బాధ్యత గురించి కావచ్చు, ఇతరులకు చెప్పాలని అస్సలు అనుకోరు. బాధను ఎప్పుడూ మనసులోనే దాచుకుంటారు. ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వల్ల వీరికి విరోధులు కూడా వస్తారు. విధానాన్ని మార్చుకోవడం కోసం ప్రయత్నం చేసి విఫలమవుతూ ఉంటారు. మధ్యవర్తిత్వానికి కూడా ఎప్పుడూ ముందు నిలుస్తారు. ఇతరులకు హామీగా ఉండి చిక్కులను తెచ్చుకుంటారు. సాంకేతిక విద్య, వైద్య విద్యలు రాణిస్తారు. అలాగే చిత్ర వ్యాపార పరిశ్రమలు అనుభవాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా విషయానికి వస్తే కనుక ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే వీరి జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉన్నప్పటికీ వీరు ఆత్మస్థైర్యాన్ని మాత్రం వదిలిపెట్టారనే చెప్పుకోవాలి. వీరి యొక్క దినఫలాలు కనుక చూసుకున్నట్లయితే ఒక గుడ్ న్యూస్ అయితే ఈ రోజు మధ్యాహ్నం 3:20 తర్వాత మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. చాలా కాలంగా మీరు వినాలనుకుంటున్నటువంటి ఒక అంశాన్ని అయితే మీరు గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకోబోతున్నారు. ముఖ్యంగా ఎవరైతే విభేదాల కారణంగా ఉన్నటువంటి ప్రేమికులు కానీ, భార్యాభర్తలు కానీ ఉన్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం లైఫ్ పార్ట్నర్ మీ యొక్క సమస్యలు తీరిపోయి మీ ప్రేమ జీవిత భాగస్వామితో గానీ లేదా మీ జీవిత భాగస్వామితో కానీ ఇదివరకు మీరు దూరమై ఉంటే కనుక వారే మీకు ఫోన్ చేసి మాట్లాడతారు. ఎన్నిసార్లు మీరు ఇదివరకు ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం ఫలించలేదు. కానీ ఈ రోజు దినఫలాల ప్రకారం వారే మీకు కాల్ చేసి మీతో మాట్లాడతారు. మనసు విప్పి మాట్లాడుకుని ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని తిరిగి మీ యొక్క బంధాన్ని నిలుపుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఈ శుభవార్త మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. చాలా కాలం నుంచి వేసి చూస్తున్నటువంటి ఈ శుభవార్తని మధ్యాహ్నం 3:20 తర్వాత మీరు వినే సూచన అయితే కనిపిస్తుంది. ఈ రాశి వారికి మిగిలిన అంశాలు చూసుకున్నట్లయితే, ప్రేమ వ్యవహారాల్లో పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్న వారు మీకు పెద్దల నుండి గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్య, ఉద్యోగం, వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టిన విషయాల్లో మీరైతే కనుక రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారైతే మీ పెట్టుబడికి సంబంధించి అధికమైన లాభాలను పొందుకుంటారు. నూతన వ్యాపారం చేయదలిచిన వారు ఒక గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారు. మీ మార్గాలు, ఆదాయ మార్గాలు విస్తారం కాబోతున్నాయి. ఈ రాశి వారికి ఇక అనుకూలమైన సమయం నడవబోతుంది. ఈ రాశి వారు శివారాధన చేసుకోవడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. ఇక ఈ రాశి వారు ఉదయాన్నే ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం ద్వారా మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.